జూన్ 7వ తారీఖున జరిగిన ప్రముఖమైన సంఘటనలు, ప్రాముఖ్యతలు తెలుసుకుందాం. జూన్ 7 ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం అనేది ఆహార భద్రత యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి మరియు ఆహార పదార్థాల ప్రమాదాలను నివారించడానికి, గుర్తించడం మరియు నిర్వహించడం కోసం చర్యలను ప్రోత్సహించడానికి జూన్ 7వ తేదీన జరిగే వార్షిక ప్రపంచ ఆచారం. ఇది డిసెంబర్ 2018 యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీచే స్థాపించబడింది మరియు దీనిని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సంయుక్తంగా నిర్వహిస్తాయి. అలాగే 1897 జూన్ 7న మహాత్మా గాంధీ మొదటి శాసనోల్లంఘన చర్యను చేపట్టారు. జూన్ 7, 1897న మోహన్ దాస్ గాంధీ ఇటీవలి దక్షిణాఫ్రికాకు వచ్చినప్పటి భారతీయ యువ న్యాయవాది. అతను తెల్లటి చర్మం లేని కారణంగా చెల్లుబాటు అయ్యే టికెట్ ఉన్నప్పటికీ రైలులో మొదటి తరగతి కంపార్ట్మెంట్ నుండి మారమని అడిగారు. అతను నిరాకరించాడు మరియు వారు అతన్ని విసిరేయాలనుకుంటే వారు చేయగలరు, కానీ తాను స్వచ్ఛందంగా వెళ్ళనని రైల్వే అధికారితో చెప్పాడు. అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడిన ఈ చర్య నిజానికి గాంధీ యొక్క మొదటి శాసనోల్లంఘన చర్య మరియు అతను ఎప్పటికీ మర్చిపోలేని ఒక పాఠం. అలాగే జూన్ 7, 1979లో భారతదేశపు రెండవ ఉపగ్రహం భాస్కర్ I సోవియట్ రాకెట్తో ప్రయోగించబడింది. భూమి వనరులు, వాతావరణ శాస్త్రం, రిమోట్ సెన్సింగ్ కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రయోగాత్మక ఉపగ్రహం జూన్ 7, 1979 ఉపయోగించబడింది. హైడ్రాలజీ, ఓషనోగ్రఫీ, ఫారెస్ట్రీ మరియు టెలిమోట్రీపై డేటాను సేకరించడం ఉపగ్రహం యొక్క ప్రాథమిక లక్ష్యం. ప్రయోగ సమయంలో 442 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని రష్యాలోని వోల్గోగ్రాడ్ లాంచ్ స్టేషన్ నుండి ఇంటర్ కాస్మోల్ లాంచ్ వెహికల్ C-1 ఇంటర్ కాస్మోల్ ఉపయోగించి ప్రయోగించారు. ఇకపోతే జూన్ 7, 1996లో ఉత్తర ధ్రువంలో జాతీయ జెండా ఎగిరింది. IAFకి చెందిన సంజయ్ థాపర్ జూన్ 7న 1996లో ఉత్తర ధ్రువం వద్ద జాతీయ జెండాను విప్పి ఎగురవేయడానికి పారాచూట్ నుండి దూకిన మొదటి భారతీయుడు అయ్యారు. అలాగే జూన్ 7న 1557లో ఇంగ్లాండ్ ఫ్రాన్స్పై యుద్ధం ప్రకటించింది. 1557లో ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ చేతిలో కైలాస్ను కోల్పోయింది. జూన్ 7, 1913లో డెనాలి మొదటి విజయవంతమైన అధిరోహణ చేశారు. జూన్ 7, 1913న హడ్సన్ స్ట్రక్ ఒక అలస్కానిక్ మిషనరీ ఉత్తర అమెరికా ఖండంలో 20,320 అడుగుల ఎత్తైన ప్రదేశమైన దెనాలి, గతంలో మౌంట్ మెక్కిన్లీ అని పిలిచేవారు, మొదటి విజయవంతమైన అధిరోహణకు నాయకత్వం వహించారు. అలాగే జూన్ 7, 1975లో మొదటి క్రికెట్ ప్రపంచ కప్ ప్రారంభమైంది. ఇంగ్లాండ్ ఈ ఈవెంట్ యొక్క మొదటి ఎడిషన్ను నిర్వహించింది. ఇది నేడు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన క్రీడా ఈవెంట్లలో ఒకటిగా మారింది. తొలి క్రికెట్ ప్రపంచ ఛాంపియన్గా వెస్టిండీస్ చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కింది. అలాగే జూన్ 7, 1990లో దక్షిణాఫ్రికాలో 4 సంవత్సరాల ఎమర్జెన్సీ ముగిసింది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు FW de క్లెర్క్ పార్లమెంటు ఉమ్మడి సమావేశంలో నాటల్ మినహా అన్ని ప్రావిన్సులలో 4 ఏళ్లుగా కొనసాగుతున్న అత్యవసర పరిస్థితిని ఎత్తివేస్తున్నట్లు ఆ రోజు ప్రకటించారు. 2012 జూన్ 7న డెన్మార్క్లో స్వలింగ వివాహం జరిగింది. డెన్మార్క్ పార్లమెంటు స్వలింగ వివాహాలను అనుమతించే చట్టాన్ని ఆమోదించింది. జూన్ 7, 2012న చర్చ్ ఆఫ్ డెన్మార్క్లో స్వలింగ వివాహాలను కూడా చట్టం కవర్ చేసింది. 1989లో స్వలింగ పౌర భాగస్వామ్యాలను గుర్తించిన దేశం ప్రపంచంలోనే మొదటిది. అయితే ఆ దేశం స్వలింగ వివాహం గురించి ప్రస్తావించలేదు. జూన్ 7, 1712లో పెన్సిల్వేనియాలోని యొక్క కలోనియలో అసెంబ్లీ బానిసలను మరింత దిగుమతి చేసుకోవడాన్ని నిషేధించాలని ఓటు వేసింది. అలాగే 1776లో వర్జీనియాకు చెందిన రిచర్డ్ హెన్రీ లీ కాంటినెంటల్ కాంగ్రెస్కు యునైటెడ్ కాలనీలు స్వేచ్ఛ మరియు స్వతంత్ర రాష్ట్రాల హక్కుగా ఉండాలి అని పేర్కొంటూ ఒక తీర్మానాన్ని అందించారు. 1848లో ఫ్రెంచ్ చిత్రకారుడు మరియు శిల్పి
పాల్ గౌల్విన్ పారిస్లో జన్మించారు. 1929లో రోమ్లోని లాటరన్ ఒప్పందం కాపీలు ఇచ్చిపుచ్చుకోవడంతో వాటికన్ సిటీ సార్వభౌమాధికారం ఉనికిలోకి వచ్చింది. 1942 జూన్ 7న మిడ్వే యుద్ధం ఇంపీరియల్ జపాన్పై అమెరికన్ నావికా దళాలకు నిర్ణయాత్మక విజయంతో ముగిసింది. ఇది పసిఫిక్ యుద్ధంలో ఒక మలుపు తిరిగింది. 1981 జూన్ 7న ఇరాక్లోని అణు విద్యుత్ ప్లాంట్ను ఇజ్రాయిల్ సైనిక విమానాలు ధ్వంసం చేశాయి. అణ్వాయుధాలను తయారు చేసేందుకు ఇజ్రాయిల్ ఆరోపించిన సౌకర్యాన్ని ధ్వంసం చేశారు. 1997 జూన్ 7న యుఎస్ సుప్రీంకోర్టు కొన్ని గంటల తర్వాత పాఠశాల ఆస్తులపై మతపరమైన సమూహాలను కలుసుకోవచ్చని తీర్పు చెప్పింది. క్లీవ్లాండ్లోని రాక్ అండ్ రోల్ హాఫ్ పేస్కు మైదానం విరిగిపోయింది. ఈరోజు పుట్టిన ప్రముఖుల గురించి తెలుసుకుందాం. 1954 జూన్ 7న టీకు తల్సానియా పుట్టినరోజు. టీకు తల్సానియా, ఇతని పేరు టీకు రమేష్ తల్సానియా, బాలీవుడ్ అని పిలువబడే హిందీ చిత్రసీమలో ప్రధానంగా పనిచేసిన భారతీయ నటుడు. అతను జూన్ 7, 1954న భారతదేశంలోని మహారాష్ట్రలోని ముంబైలో జన్మించాడు. టీకు తల్సానియా తన హాస్య పాత్రలకు ప్రసిద్ధి చెందాడు మరియు అనేక చిత్రాలలో కనిపించాడు. 1974 జూన్ 7న మహేష్ భూపతి పుట్టినరోజు. మహేష్ భూపతి భారతదేశానికి చెందిన మాజీ ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడు. క్రీడా చరిత్రలో అత్యంత విజయవంతమైన డబుల్స్ ఆటగాళ్లలో ఒకరిగా విస్తృతంగా పరిగణించబడ్డాడు. అతను జూన్ 7న 1974న భారతదేశంలోని తమిళనాడులో చెన్నైలోని జన్మించారు. భూపతి డబుల్స్ గేమ్స్ విజయాన్ని సాధించాడు. అనేక గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్నారు మరియు పురుషుల డబుల్స్లో అగ్ర ర్యాంకుకు చేరుకున్నారు. అలాగే 1974 జూన్ 7న బేర్ గ్రిల్ పుట్టినరోజు. బేర్ గ్రిల్, దీని అసలు పేరు ఎడ్వర్డ్ మెకెల్ గ్రిల్స్, బ్రిటిష్ సాహసికుడు, టెలివిజన్ వ్యాఖ్యాత మరియు రచయిత. అతను జూన్ 7, 1974న ఉత్తర ఐర్లాండ్లోని కౌంటీ డౌన్లో డోనాగడిలో జన్మించారు. గ్రిల్స్ తన టెలివిజన్ ధారావాహిక మ్యాన్ వర్సెస్ వైల్డ్, యూకేలోని బోర్న్ సర్వైవర్ బేర్ గ్రిల్స్ అని కూడా పిలుస్తారు, మరి అతని బాహ్య నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందాడు. 1975 జూన్ 7న ఏక్తా కపూర్ పుట్టినరోజు. ఏక్తా కపూర్ ఒక భారతీయ టెలివిజన్ మరియు చలనచిత్ర నిర్మాత, కంటెంట్ సృష్టికర్త మరియు వ్యాపారవేత్త. ఆమె జూన్ 7, 1975లో భారతదేశంలోని మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. ఏక్తా కపూర్ ప్రముఖ నటుడు జితేంద్ర కుమార్తె మరియు నటుడు తుషార్ కపూర్ సోదరి. భారతదేశంలోని అతిపెద్ద మరియు అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థలలో ఒకటైన బాలాజీ టెలిఫిలిమ్స్ వెనుక ఆమె సృజనాత్మక శక్తి చాలా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.